మెదక్ జిల్లాలో ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడైతే బహిరంగ చర్చకు రావాలని మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి సవాల్ విసిరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఇంటి పన్ను, ఫంక్షన్ హాల్ పన్ను కట్టలేదని ఆరోపించారు. కాలేజీలను ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మించారన్నారు. ఎలాంటి అభివృద్ధి చేశారో బహిరంగ చర్చలో వివరించాలన్నారు. అక్రమంగా ఆటంకం కలిగించడం జరిగింది. దానికి మేము వివరణ ఇస్తూ ఏంటంటే ఇప్పుడు తన మతి సిమితం లేనట్టు బిహేవ్ చేస్తుంది. పచ్చకామెర్లు ఉన్నోడికి ఎప్పుడు లోకమంతా పచ్చగా పడుతున్నట్టు ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక జనాల్లో వచ్చిన మంచి ఒపీనియన్, మా మీద వచ్చిన మంచి ఒపీనియన్ తట్టుకోలేక ఇలాంటి ధర్నాలు ఏ విధంగా దూసుకెళ్ళాలి జనాల్లోకి, ఇన్ని రోజులు చేసినా జనాలు ఎట్లా మర్చిపోవాలి, నేను ఈ విధంగా పోతే మర్చిపోతారేమో అని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రయత్నాలు మానుకో రవీందర్ గౌడ్, నువ్వు మానుకో. ఇట్లాంటి ఎవరు అమాయకులు లేరు. తూప్రాన్ ప్రజలు ఓపిక పట్టిరు కానీ అమాయకులు గారు. ఎవరు ఏందో నిజాల మీద బయట అవిశ్వాసం పెట్టిన రోజు తూప్రాన్ ప్రజలు విముక్తి చెంది అందరూ పటాకులు కాల్చి కొత్త దీపావళి చేసుకున్నారు, స్వీట్స్ పంచుకున్నారు. అదే నీ నిరంకుశ నీ పడాల్పల్లినే నీ చుట్టే పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకో. ఏదైనా ఉంటే కౌన్సిల్ అంత బాధ్యత గల మనుషుల సేవ చేయాలని మీకుంటే సక్రమంగా మీటింగ్లకు వచ్చి ప్రజల తరపున ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నందుకు సీట్లు